తీసుకొచ్చాము దీపావళికి ఆల్రెడీ ఏదైతే ఉందో కనుకలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటే సూపర్ 6 అని ఆయన కూడా ముందుకు ఇదివరకు ఉన్న పథకాలకి ఇప్పుడు పథకాలకి ఏమైనా తేడా ఉన్నాయండి. ఇంతకుముందు అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పిన వెంటనే కొన్ని అమలు చేశారు. అమ్మఒడి పథకము, 45 ఇయర్స్ వరకు అమౌంటు, ఇంకా వృద్ధాప్య పెన్షను, ఇంటి స్థలాలకి అవన్నీ చేశారు. ఇప్పుడే ప్రభుత్వం చేంజ్ అయింది కాబట్టి అందరూ ఆధారపడుతున్నారు చంద్రబాబు నాయుడు మీద. వస్తాయేమో అని చూస్తామో అని ఆశిస్తున్నారు. దీపం పథకం కూడా అందరికీ ఇవ్వట్లేదు. గవర్నమెంట్ దీపం పథకం ఇచ్చింది కదా, వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు. ప్రతి మహిళకి దీపం పథకం ఇవ్వట్లేదండి. ఇదివరకు మరి ఆయన ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చారా మరి ఆయన హామీలు ఏమైతే ఇచ్చారో అవి మాత్రమే చేశారు. దీపం పథకం ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు కొంతమందికైనా ఇస్తున్నారు అని ఆశపడుతున్నారు. దీపం పథకం వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాడు. మరి ఇదివరకు మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పథకాలు వచ్చాయి ఏమన్నా మరి? అన్నీ వచ్చేసారు. ఏమేమి ఇచ్చారు ఆయన? డోక్రా రుణమాఫీ ఇచ్చారు, అమ్మఒడి పథకం డబ్బులు ఇచ్చారు, 45 ఇయర్స్ నిండిన వాళ్ళకే అమౌంట్ ఇచ్చారు, ఇంటి స్థలాలు లేని వాళ్ళకి కొంతమందికి ఇంటి స్థలాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడే వచ్చారు కాబట్టి కొంచెం టైం ఇచ్చి చూద్దామని అందరూ వెయిట్ చేస్తున్నారు. అప్పులు చేసి వెళ్ళాడు, ఎన్ని తీర్చడానికే టైం పడుతుందని గవర్నమెంట్ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో కూడా కొంత అమౌంట్ ఉనింది, అప్పులు చేసిపోయినారని అప్పుడు కూడా అనుకున్నారు. ప్రభుత్వాన్ని ప్రజలకి ఎంత లెక్కలేదు కదా. ఎవరైతే ఇస్తారు వీళ్ళు బాగా చేశారు, ఎవరైతే ఇవ్వలేదు వీళ్ళు బాగా చేయలేదు అని ప్రజలు అనుకుంటారు. కాబట్టి నీకేదనిపించింది, ఏది బాగుంది అనిపించింది? బాగుండేది అనేసి లేదు, చేంజ్ అయింది కదా ప్రభుత్వం. ఇంకా కొంచెం టైం ఇచ్చి చేస్తే చూస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేసి ఇంకా అర్థమవుతుంది. ఇప్పుడే పదవి వచ్చింది కాబట్టి. అంటే నేను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ఏదైతే ఉందో మన సనాతన ధర్మం గురించి కూడా మామూలుగా ఇది కూడా పవన్ కళ్యాణ్ కూడా చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ఏమైనా చేయగలుగుతారని నమ్మకం చేస్తారని నమ్మకంతోనే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు. అందరికీ భరోసా ఉంది చేస్తారని. చేస్తారేమో అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు పక్కన చూస్తే చంద్రబాబు నాయుడు ఒక పవన్ కళ్యాణ్ ఇద్దరు కాదు. మరి ఇప్పుడు అదే విధంగా చూస్తే అమరావతి కూడా చూస్తే మన వర్షాలు ఇది అయిపోయింది. మరి ఇప్పుడు చూస్తుంటే అమరావతి ఒకే దిక్కున మరి డెవలప్ చేస్తున్నారంట, అవుతుందంట మరి ఈ సంవత్సరంలో. మరి అమరావతి చాలా వరకు పాడైపోయింది కదండి. ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఇంకా కొంత టైం పడుతుంది. ఇంకా ప్రజలు ఏం చెప్తారు, ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందని వేచి చూడాలి సార్.